వేదికను అలంకరించిన పెద్దలకు, సభను అలంకరించిన మన కుల బాంధవులకు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరికీ నమస్కారము. మనము ఇక్కడ ఈరోజు జరిగే సమావేశం ముఖ్య ఉద్దేశము వరకవి సిద్ధప్ప గారి జయంతోత్సవాలు. అతను ఒక కవి అనే మనం మాట్లాడుతున్నాము. అతను ఒక ఆయుర్వేదిక్ డాక్టరు. అతను చేసే బహుప్రజ్ఞాశాలి. అతను ఒక తత్వవేత్త. మన ఆనాటి సమయంలోనే మీరు స్టేజ్ మీద చూస్తే 1903 to 1984 అంటారు. 1903 to 1984లో అతను బహుముఖ ప్రజ్ఞాశాలి, ఒక ఆయుర్వేదిక్ డాక్టరు, ఒక తత్వవేత్త. తర్వాత అతను ఏ ఫీల్డ్లో అయినా సరే అతని స్పెషాలిటీ అతను చూపించుకొని ఈరోజు మనము మన కులం అనేది ఇప్పుడు ఒక కులవృత్తికే సంబంధించినట్లు కాకుండా మన ఇంట్రెస్ట్, మన టాలెంట్ ఎక్కడుంటే అక్కడ మనం పైకి వస్తామనడానికి ఇదొక నిదర్శనం. ఇటువంటి సమావేశాలు మనమందరం కలవడానికి ఒక వేదికని మనందరికీ పరిచయం చేస్తూ తను కష్టపడుతూ ఈరోజు ఇంతమందిని ఈ శనివారము అతని జయంతి మనల్ని గుర్తు చేసుకుంటూ చేయగలిగిన వ్యక్తి మన వీరయ్య గారికిను వాళ్ళ టీంకును మనమందరం ఎంతో రుణపడి ఉంటాం. ఎందుకంటే ఇవాళ మనకున్న బిజీ షెడ్యూల్లో ఒకరికి ఒకరు హాయ్ చెప్పడము, బాయ్ చెప్పడము, వాట్సాప్లు ఉంటేనే బర్త్డేలు గుర్తుకొస్తున్న రోజులు ఇవి. అలాంటిది మనము మన కుల బాంధవులందరూ ఒక స్టేజ్ మీద కలుస్తున్నాము అంటే ఖచ్చితంగా మనము వీరయ్య గారిని గుర్తు చేసుకోవాలా. వాళ్ళ టీంని కూడా అభినందించాల్సిన విషయం. మా ఇంట్లో మా ఫాదర్ డిపార్ట్మెంట్లో రిటైర్ అయ్యారు. మా తాతగారు డాక్టరు, మా మామ అడ్వకేటు, మా అన్న టీచింగ్ ప్రొఫెషను. నేను కూడా టీచింగ్ ప్రొఫెషన్ నుంచి నేను రియల్ ఎస్టేట్లోకి వచ్చాను. నేను బీటెక్, ఎంటెక్, ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం. నా చదువుకి నేను చేసే బిజినెస్కి ఎటువంటి సంబంధం లేదు. కానీ ఏదో విధంగా ఒక నాలెడ్జ్ అంటూ ఉండాలని చెప్పి నేను చదువుతూ పోతున్నాను. మా మదర్కి 67 ఇయర్స్లో రెగ్యులర్ పిహెచ్డి చేసి ఈరోజు ఒక పుస్తకం రాసింది. ఆ పుస్తకాలు కూడా నేను ఇక్కడికి తీసుకొచ్చాను. నాకు తెలిసి ఒక 100 కాపీస్ ఉంటాయి. మీకు ఉచితంగా ఇవ్వడానికే తీసుకొచ్చాను. ఆ పుస్తకం టైటిల్ ఏంటి అంటే అనంతపురం జిల్లా పర్యాటక విశేషాలు. ఎందుకంటే మా నేటివ్ ప్లేస్ మా అమ్మ వాళ్ళది గుత్తి కాబట్టి దాని మీద ఇంట్రెస్ట్తో పిహెచ్డి చేశారు. ఆ పుస్తకాలు కూడా మీరు వెళ్ళేటప్పుడు తీసుకోవచ్చు, ఇక్కడే ఉన్నాయి. లాస్ట్ అండ్ ఫైనల్ 2 నిమిషాలు 5 నిమిషాలు టైం ఇచ్చినారు. మెయిన్ ఫైనల్ పాయింట్ చెప్తేనే అందరికీ ఉపయోగపడుతుంది. నేను ఏ విధంగా మీకు ఉపయోగపడగలను? కొన్నిపాటి శ్రీనాథ్ అన్న, కుమ్మరి శ్రీనాథ్ అన్న, కులాలన్న, ప్రజాపతి అన్న, లాస్ట్కి మన చేతివృత్తి కుమ్మరి. ఇందాక మా మదర్ గారి బుక్ అని చెప్పాను కదండి, ఇదే మా మదర్ గారు, మా ఫాదరు, మా మదరు. ఇది ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యాటకం, ఒక పరిశీలన. ఈ పుస్తకాలు ఇంటికి ఒకరు తీసుకోవచ్చు, అందరికీ అందుబాటులో ఉంటాయి, అందరికీ అందుతాయని అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో 2016లోనే శాలివాహన కార్పొరేషన్ ఫామ్ అయింది. అప్పటి నుంచి కార్పొరేషన్ చైర్మన్ ఉంటున్నారు. వైఎస్ఆర్ టైంలో కానీ, టీడీపీ టైంలో కానీ. ఇప్పుడు కూడా అక్కడ చైర్మన్ ఉన్నారు. తెలంగాణలో ఫెడరేషన్ ఉంది కానీ కార్పొరేషన్ లేదు. నా ప్రయత్నము మొన్న జరిగిన కార్పొరేషన్లోనే రావాలని ట్రై చేశాము, కానీ రాలేదు. ఈ 15 రోజుల్లో వస్తుందని ఆశ. ఒక 6 కార్పొరేషన్ అనౌన్స్మెంట్ అయ్యే అవకాశం ఉంది. మినిస్టర్స్ షఫ్లింగ్ అది. ఈ 15 రోజుల్లో వస్తే మన కార్పొరేషన్ ఖచ్చితంగా వస్తుంది. ఆ కార్పొరేషన్లో ఎవరైనా సరే యాక్టివ్గా వర్క్ చేయాలి, నాకు టైం ఉంది, ఎనర్జీ ఉంది, నాకు గుర్తింపు కావాలి అంటే అఫీషియల్గా తెలంగాణ రాష్ట్ర కుమ్మరి కార్పొరేషన్లో ఖచ్చితంగా మీ పేర్లు మన వీరయ్య గారికి ఇస్తే ఖచ్చితంగా మీ సేవలు మేము ఉపయోగించుకుంటాము. మనం ఖచ్చితంగా మన సమాజానికి, మన కులానికి ఖచ్చితంగా గుర్తింపు పొందే విధంగా చేద్దాము. 15 రోజుల్లో పేపర్ చూసిన రోజు నన్ను గుర్తు చేసుకోండి చాలు, అది వస్తుందండి. థ్యాంక్ యూ అండి.